ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఊహించిన భిక్ష అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు ఊహించని మలుపు తిరిగాయన్నమాట. గత 15 ఏళ్ళు అధికారాన్ని చెలాయించిన తృణమూల్ కాంగ్రెస్ ఓటమి పాలైన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం తన పంతాన్ని వీడడం లేదు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక ముఖ్యమంత్రి ఎన్నికలు ఓడిపోయిన తర్వాత కూడా రాజీనామా చేయనని భీష్మించుకొని కూర్చోవడం ఇప్పుడు రాజ్యాంగం సంక్షోభానికి దారితీస్తుంది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడ్డాయి. 294 స్థానాలు గాను బీజేపీకి 207 స్థానాల్లో ఘన విజయం సాధించి అధికారాన్ని కైవసం చేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ కేవలం 80 స్థానాలకు పరిమితమైంది. సాధారణ ఫలితాలు వచ్చినా వెంటనే ఓడిపోయిన ముఖ్యమంత్రి గవర్నర్ రాజీనామా సమర్పించిన అనవాయితీ. కానీ మమతా బెనర్జీ మాత్రం దీనికి తోసి రాజ్ అని చెప్పేసి ఇక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసలు ఏందని చూసుకున్నట్లయితే నేను రాజీనామా చేసే ప్రసక్తి లేదు. ప్రజల తీర్పును బీజేపీ హైక్ చేసింది. 100కు పైగా స్థానాలు ఎన్నికల కమిషన్ సాయంతో ఓట్లను లూట్ చేశారు. ఇది ప్రజల విజయం కాదు, ప్రజాస్వామ్య హత్య అని మమత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన రాజీనామా నిరాకరించడాన్ని ఒక నిరసనగా ఆమె వర్ణించారు. నన్ను పదవి నుంచి తీసేయాలనుకుంటే రాష్ట్రపతి పాలన విధించుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కేంద్రానికి నేరుగా సవాల్ విసిరారు. టెక్నికల్గా చూస్తే ప్రస్తుతం అసెంబ్లీ పదవీకాలం మే 7తో ముగిసింది. రాజ్యాంగ ప్రకారం గడువు ముగియగానే పాత ప్రభుత్వం రద్దవుతుంది. అయితే రాజీనామా చేయకపోయినా ఆమె ఆ పదవిలో కొనసాగడం చెల్లదు. అయినప్పటికీ ఆమె తన పట్టుదల వీరకపోవడం చర్చనీయాంశమైంది. మరోవైపు బీజేపీ పని తాను చేసుకోబోతుంది. మే 9న కోల్కతాలోని బ్రిగేడ్ పార్క్ పరేడ్ గ్రౌండ్లో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య ప్రకటించారు. అయితే ఆ రోజున బ్లాక్ డేగా ప్రకటిస్తామని మమతా ప్రకటించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలందరూ నల్ల దుస్తులు ధరించి నిరసన తెలుపుతారని ఆమె వెల్లడించారు. ఎన్నికల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, ఈ ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలని కోరుతూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతుంది. ఓటమిని అంగీకరించకుండా మమతా బెనర్జీ చేస్తున్న ఈ పోరాటం బెంగాల్ను ఎటువైపు తీసుకెళ్తుంది, దేశమంతా ఆసక్తిగా గమనిస్తుంది. మే 9న కొత్త ప్రభుత్వం కొలువుదీరుతుందా లేక ఈలోపు మరేదైనా రాజకీయ సంచలనం చోటు చేసుకుంటుందా దానిపైన వేచి చూడాలన్నమాట.